ఊరువాడ శైవక్షేత్రమైంది. హరహర శంభో శంకర అంటూ శైవక్షేత్రాలు మారుమ్రోగుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని శైవక్షేత్రాలని భక్తజన సంద్రమయ్యాయి. మహాశివరాత్రి సందర్భంగా సర్వేశ్వరుని దర్శించుకుని భక్తులు పరవశించిపోయారు. అభిషేకాలు చేశారు. చల్లంగా చూడమని వేడుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన బోలాశంకరుని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో వచ్చారు. ఖమ్మం జిల్లాలోని గంటు మల్లేశ్వర స్వామి కూసుమంచిలోని గణపేశ్వర ఆలయం, వైర లక్ష్మీ నరసింహస్వామి, మధిర శివాలయం, సత్తుపల్లిలోని ఆలయాలతో పాటు వివిధ శైవాలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. మహాశివరాత్రికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే కాకతీయ కాలం నాటి శివలింగం గణపేశ్వరాలయం, అదేవిధంగా తీర్థాలలోని సంగమేశ్వరాలయం, అదేవిధంగా మధిర, అదేవిధంగా సత్తుపల్లి, వైరా తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతోనైతే కెక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం వేకోజాము నుంచే శివుని దర్శించుకునేందుకైతే భక్తులైతే బారులు తీరుతున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారిని అడిగే అసలు ఈ క్షేత్రం యొక్క విశిష్ట ఏంటి అనే విషయాన్ని వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, దాదాపుగా అంటే ఈ శివాలయం విశిష్టత ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి? ఇప్పుడు సంతోష్ కుమార్ శర్మ అండి, తీర్థాలకు అర్చకులుగా పనిచేస్తున్నాను. ఈ యొక్క విశేషం ఏంటంటే కాకతీయ ఋషులు అండి 2000 సంవత్సరాల నది తిరుపతి దేవస్థానానికి కళ్యాణం అయిపోయి ముగ్గురు అనుకోకుండా బయలుదేరారు. ముగ్గురు ఋషులు అనుకున్న ఆత్రేయ మహర్షి, భృగు మహర్షి, మహోద్గిరి మహర్షి అని ఆ ముగ్గురు కలయికనే త్రివేణి సంగమం, ఆకేరు, మున్నేరు, బుగ్గేరుగా త్రివేణి సంగమం 3 ఋషులుగా ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ ఆ యొక్క ప్రధానంగా శివలింగం 2 సంవత్సరాల విధంగా అయితే ఆ యొక్క శివలింగం బింబం ఎందుకయ్యా అంటే శివలింగం పూజలు నడవట్లేదు. కాకతీయ ఋషులు శివలింగం కాబట్టి పూజలు నడవట్లేదు. స్వామి ఎవరంటే ఒక చెట్టు రూపంలో ఉండి ఈ చెట్టు కొమ్మ కొట్టని వైద్యం చేసి చెప్పారు. చెట్టు కొమ్మ స్వామివారి తలమి పడిందండి. స్వామివారి తలమి స్వామివారి బింబమయ్యారు. మళ్ళీ ఋషులు అనుకోకుండా మళ్ళీ తిరుగు 9వ సంవత్సరం కింద మళ్ళీ వచ్చాక ఇక శివలింగం ఇక్కడ ఉండాలి ప్రదేశం చాలా మంది చెప్పి ఇక శివలింగాన్ని పునఃప్రతిష్ఠ చేశారండి. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ విశేషం ఇంకోటి గంగతో వివాహం జరుగుతుంది. ఒకటి అలహాబాద్లో త్రివేణి సంగమం గంగతో కళ్యాణం, అదేవిధంగా మన దగ్గర ఖమ్మం రూలమనం తీర్థాల గ్రామంలో అలా త్రివేణి సంగమం గంగతో కళ్యాణం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈరోజు ఈ శివరాత్రిని పురస్కరించుకొని ఎక్కువగా పుణ్యస్థానాలు ఆచరించి ఇక్కడ శివుని దర్శించుకోవడంలో ఏమైనా ప్రాముఖ్యత ఏముందంటారు? ముగ్గురు ఋషుల కలయికనే త్రివేణి సంగమంగా ఏర్పడిన శివలింగం కాబట్టి అందరూ శివలింగం బ్రహ్మసూత్రం. అన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేసినవి. ఇక్కడ మన స్వయంగా శివలింగం చాలా విశేషం అండి. అంటే దాదాపుగా ఈరోజు ఏదైతే శివరాత్రిని పురస్కరించుకొని ఏదైతే ఈ శివలింగాన్ని దర్శించుకుంటే వేలనాటి పాపాలతో పాటు సుఖ సంతోషాలు వస్తాయని చెప్పేసి అయితే భక్తులు భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఉదయం అంటే తెల్లవారుజాము నుంచి భక్తులు అయితే భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉన్నటువంటి జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణలతో మారుమోగుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే శివాలయాలకు సంబంధించినటువంటి పూజ అర్చన కార్యక్రమాలు ఉదయం నుంచి కూడా జాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటలు మాత్రం పూర్తిగా భక్తులతో మాత్రం భారీగా కిక్కిరిసిపోతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.